అందరికీ నమస్కారం. ఇవాళ శ్రీకృష్ణదేవరాయల కమిటీ హాల్లో బలిజ సంఘం యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ గారు విచ్చేయడం జరిగింది. సార్ గారు వచ్చి మహిళలు కూడా ఇందులో ముఖ్య పాత్ర వహించాలని చెప్పి మమ్మల్ని వేదికపైకి ఆహ్వానించి డైరెక్టర్గా మమ్మల్ని మహిళల్ని చేయడం జరిగింది. ఇక్కడ నుంచి బలిజ సంఘం యొక్క అభివృద్ధికి మేము మా సమయాన్ని ఇచ్చి దీన్ని మరికొంత ఐక్యమత్యంగా పోరాడతామని అందరి సమక్షంలో సమన్వయంగా విన్నవించుకుంటున్నాము. ఈ అవకాశం మాకు కల్పించినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి సార్ అంకుల్ గారికి, ఆయన కుమారుడైనటువంటి అస్మిత్ రెడ్డి అన్నకి, పవన్ అన్నకి, వాళ్ళ కుటుంబం అందరికీ మా తరపున మహిళల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అందరికీ నమస్కారం. నా పేరు చల్లా సాయి సృజన. తుపాకుల గాయత్రి. నేను ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను సార్. ఇంక్లూడ్ చేయాల్సింది ఆడపిల్లల్ని, చదువుకున్న వాళ్ళు ఎవరన్నా ముందుకు రండి, చేయొద్దండి. నువ్వు కాదు ముసలిదాన్ని అయిపోయింది, నీ పని నా పని. నాకు యాడుకో చేతొస్తుంది. నువ్వు మీరు చేతని ఎత్తున్నావు, నీ చేయి కూడా ఎత్తున్నాడు. లేదు ఎవరో నో నాట్ జోకింగ్, నో 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 దే విల్ బి ద డైరెక్టర్స్. నా కౌన్సిల్లో ఈ పొద్దు #1 ఎన్నో అవార్డులు వచ్చిన వాళ్ళకి బిఏ చేసేటి నేను లా చేయించిన. లే బాబా ఏం చదివినా నువ్వు తల్లి? ఎంతమంది ఉన్నారు డైరెక్టర్లు? దాలే కదా రిజిస్ట్రేషన్ పోయిందా? పోలే కాబట్టి ఇంక్లూడ్ చేయి. లేదా ఇద్దరు పేరు రాసుకోడమ్మా, పైకి రండమ్మా. కాదండి ఈరోజు నా కౌన్సిల్లో 19 మంది ఎట్లున్నాను అనుకోండి. రారా నాన్న, అదే ముందర చేరలేదు. రే చాలా ప్రెసిడెంటా చాలా ఉన్నాయిలే, కొత్త ఉన్నాయిలే. మామ అల్లుళ్ళు అయితే ఒకటి తీసేయాలి. రాసుకుంటారు ఇప్పుడే, తొందరలే కూర్చోద్దాలి. దయచేసి ఎంకరేజ్ చేయండి, ముందుకు రావాలా. ఈరోజు నేను ఈ ఊర్లో మన 31st కూడా ఏం చేసినా 35,000 మంది వచ్చినారు. దే ఆర్ వెరీ పవర్ఫుల్. హౌస్ వైఫ్ అంటే ఎంత? ఒకరు 50,000 ఇస్తారు, ఒకరు 25,000 ఇస్తారు ఇల్లు గడపమని, ఒకరేమో 10,000 ఇస్తారు. మీరు 10,000 ఇచ్చిన వాళ్ళు 50,000 ఇచ్చిన వాళ్ళు అడ్మినిస్ట్రేట్ చేస్తారు ఇంట్లో. భర్తేమో ఇచ్చిపోతాడు. అడ్మినిస్ట్రేషన్ ఎవరు? హౌస్ వైఫ్ ఉన్నదండి. హౌస్ వైఫ్ కాదు మీరు, అడ్మినిస్ట్రేటర్స్. ఇప్పుడు 10,000 ఆయమ్మ రోజు పప్పు పెట్టాలంటే గంజిగా లేదు, తగ్గియాలి కదా. వీళ్ళని ఎప్పుడు ఓవర్లుక్ చేయొద్దండి. ఈరోజు కింద పడి ఈరోజు మేమంతా ఇట్లా చల్ల కూర్చున్నామంటే బికాస్ ఆఫ్ యూ. మీరు లేకపోతే ఇల్లు గడవదు. అందుకే వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ పెద్దలు, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ సార్, దయచేసి మన్నించండి. మీ యొక్క ఇది తీసుకోకుండా, పర్మిషన్ తీసుకోకుండా నేను ఒక 3 డైరెక్టర్లని ఏం సార్, డోంట్ నెగ్లెక్ట్ దెమ్. యూ ఫీల్ సారీ. ఇంకోటి